హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. నేనైతే మా ఫ్రెండ్‌కి బ్లౌజ్ స్టిచెస్ చేద్దామని వెళ్తున్నానండి. మధ్యాహ్నం అయితే 2 అయిపోయింది. ఇలా అయితే వెళ్తున్నాను. చాలా ఎండగా ఉంది. మిట్ట మధ్యాహ్నం కదా! బాగా ఎండగా ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ సందండి ఇది. వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెట్లు బాగా ఉంటాయి. ఆ పక్క, ఈ పక్క అసలు ఎండ అనేదే ఉండదు. ఎదురుగా అయితే వాళ్ళకొక చిన్న పార్క్ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి, వాకింగ్ చేయడానికి చాలా బాగుంది. వీళ్ళది 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి. మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేది 4th ఫ్లోర్‌లో అనమాట. నాకెప్పుడైనా జాకెట్లు అర్జెంట్ అంటే ఈమెనే కుట్టిస్తుందండి. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పటి నుంచి ఈమెకే ఇస్తుంటాను. ఈమెనండి విమల. బాగా కుడుతుంది నాకు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తుందనమాట. ఇంకా వాళ్ళ అబ్బాయి అయితే నాకు ఎండలో వచ్చానని నిమ్మరసం ఇచ్చాడండి. అది తాగేసి అయితే నేను మా ఇంటికి వచ్చేసాను. మాదైతే 8th ఫ్లోర్ అనమాట. ఎండ చాలా ఉందండి బాగా. నేనైతే ఇంటికొచ్చేసాను. మళ్ళీ సాయంత్రం అయితే నేను, మా ఆయన కలిసి మార్కెట్‌కి అయితే వెళ్ళామండి. కొన్ని మల్లెపూలు తీసుకొని, ఇంకా చామంతి పూలు తీసుకొని వచ్చాము. ఇదంతా మార్కెట్ ఏరియా అండి. ఇక్కడ పండ్లు, పూలు, కూరగాయలు, స్నాక్స్, ఇంకా 1 గ్రామ్ గోల్డ్ షాపు, బట్టలు అన్నీ దొరుకుతాయండి. ఏ టు జెడ్. మినీ సికింద్రాబాద్ లాగా, మినీ బేగం బజార్ టైప్ అనమాట. మా అబ్బాయికైతే కొన్ని స్నాక్స్ తీసుకొని ఇంటికైతే వస్తున్నాము. మా పాతిల్లండి ఇది. ఆరెంజ్ కలర్‌లో ఉండేది. మా పాతింటి సందులోకైతే వచ్చాము. అక్కడ మా ఆయన ఫ్రెండ్ కిరాణా షాప్ అతను ఉంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఇంటికి వస్తూ ఏమైనా తిందామని ఇక్కడ ఆగాము. గోబీ తిందామని. గోబీ అయితే ఒక ప్లేట్ తీసుకున్నానన్నమాట. తీసుకొని తిందామని తింటున్నాను. మా ఆయన అయితే 2, 3 పీసెస్ తిని ఊరికే కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. నేనైతే తినేసి ఇంటికైతే వచ్చేస్తున్నామండి. ఇక్కడ మాది ఎంట్రన్స్ దగ్గర ముసలోళ్ళందరూ కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటుంటారనమాట. ఇలా అయితే ఇంటికొచ్చేసాము. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. బండి పార్క్ చేసి మా ఇంటికి